కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున జగన్ అభిమానులు అక్కడికి విచ్చేశారు. ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో కేసు నిమిత్తం జగన్ హైదరాబాద్కు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టు వద్ద పార్టీ శ్రేణులు సందడి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు చేరుకున్నారు. లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. జగన్ కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లనున్నారు. రోడ్డు మార్గం ద్వారా జగన్ 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. చివరిసారిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. మళ్ళీ 5 ఏళ్ల 9 నెలల తర్వాత జగన్ మళ్ళీ కోర్టుకు హాజరు కాబోతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు నేరుగా రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కొద్ది క్షణాల క్రితమే జగన్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ బేగంపేట ఎయిర్పోర్టుకు కొద్ది నిమిషాల క్రితమే చేరుకున్నారు. అక్కడ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జగన్కు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాయి. మనం ఆ విజువల్స్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంది. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ రోడ్డు మార్గం ద్వారా నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్టు వద్ద వైసీపీ అభిమానుల తాకిడిని మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు జగన్తో పాటే ర్యాలీగా నాంపల్లి కోర్టుకు వెళ్తూ ఉంటున్నారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్ నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి సిబిఐ కోర్టుకు మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. మొత్తం 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్.
రైట్, మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ వీక్షిస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్టుకు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు జగన్కు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కావాల్సి ఉంది. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. రోడ్డు మార్గం ద్వారా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకుంటారు జగన్. ఇక ఆస్తుల కేసు విచారణలో భాగంగా కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. మొత్తం 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగన్ బయలుదేరారు. మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. ఈరోజు కేసు అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి జగన్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా కాసేపట్లో సిబిఐ కోర్టుకు ఆయన వస్తారు. 11:30 గంటలకు ఆయన రావాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా 20 నిమిషాల సమయం ఉంది కాబట్టి మరి 11:30 గంటలకు ఆయన సిబిఐ కోర్టుకు వస్తారు. ఇదే గేటు నుంచి మనం చూస్తున్నటువంటి ఈ గేటు నుంచి ఆయన సిబిఐ కోర్టు హాల్లోకి వెళ్తారు. కోర్టు హాల్ పింక్ కలర్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ కోర్టు హాల్లో 4th ఫ్లోర్ లో సిబిఐ ప్రత్యేక జడ్జి బెంచ్ ఉంది. ఆ కోర్టులోనే ఆయన విచారణకు హాజరవుతారు. ఈ నెల 1 నుంచి 13 వరకు ఆయన యూరప్ లో పర్యటించారు. కోర్టు అనుమతి తీసుకొని ఆయన యూరప్ వెళ్లారు. యూరప్ వెళ్లేటువంటి సమయంలో కోర్టు అనుమతిలో అందులో యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని ఆ ఆర్డర్లో చాలా స్పష్టంగా కోర్టు పేర్కొన్న నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీ లోపు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అందులో భాగంగానే ఇవాళ గడువుకు ఒక రోజు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. అంటే కేవలం యూరప్ పర్యటన తర్వాత హాజరు కావాలన్న కోర్టు ఆదేశం మేరకే ఆయన ఇవాళ హాజరవుతున్నారు. మళ్ళీ తదుపరి విచారణకు హాజరు కావాలా లేదా అనేటువంటిది విచారణ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఇవాళటి వరకు మాత్రమే ఆ ఆర్డర్లో పేర్కొన్నారు కాబట్టి తదుపరి విచారణకు ఆయన హాజరు కావాలా లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి కొద్దిసేపటి క్రితమే ఆయన తరపు లాయర్ అశోక్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మనకు ప్రత్యేకంగా చెప్పారు. కేవలం యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలోనే కోర్టుకు హాజరవుతున్నారని చెప్పారు. మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వివిధ ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి కేసుల విచారణ కూడా ఇవాళ జరుగుతుంది. అవన్నీ డిశ్చార్జ్ పిటిషన్ల దశలో ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారు ఈ కేసులో 125 మంది వ్యక్తులు గాని సంస్థలు గాని నిందితుల జాబితాలో 125 పేర్లు ఉన్నాయి. మరి వాళ్లకు సంబంధించి అందులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. తమ పైన మోపబడినటువంటి అభియోగాలు తప్పు కాబట్టి వాటి నుంచి తమను విముక్తి కలిగించాలని దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ స్టేజిలో ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసు ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ల తర్వాత మళ్లీ ఎవరికి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మళ్లీ వాళ్ళు పైకోర్టులను ఆశ్రయిస్తారు. ఆ పైకోర్టుల నిర్ణయాన్ని బట్టి మళ్లీ కింది కోర్టు దానికి సంబంధించినటువంటి విచారణ అన్నది జరుగుతుంది. మరి దాని తర్వాతే చార్జెస్ ఫ్రేమ్ ఎవరైతే నిందితులు అప్పటి వరకు మిగిలి ఉంటారో వాళ్లపైన చార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఆ తర్వాత ట్రయల్ అన్నది కొనసాగుతుంది. ట్రయల్ కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా కోర్టు ప్రకటిస్తుంది. ఇదంతా చాలా తతంగం, చాలా ముందు జరగబోయేటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం. మరి ఇవాళ కేవలం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హాజరయ్యేటువంటి అంశమే. మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020
జనవరి 10వ తేదీన ఆయన కోర్టుకు వచ్చారు. ఆ తర్వాత 5 సంవత్సరాల 10 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. కాబట్టి కొంత హడావుడి అన్నది ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం 2 గేట్ల దగ్గర బందోబస్తు అన్నది ఏర్పాటు చేశారు. ఇదే గేటు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి తన వాహనంలో లోపలికి వెళతారు. అటువైపు ఉన్నటువంటి గేటు దగ్గర సాధారణంగా న్యాయవాదులు కానీ ఇతర పిటిషన్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ గేటు నుంచి అనుమతిస్తున్నారు. ఇక్కడ మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డిని కాన్వాయ్ వెళ్లేందుకు, జగన్మోహన్ రెడ్డి వాహనం వెళ్లేందుకు మాత్రమే దీన్ని ఉంచారు, క్లోజ్ చేసి ఉంచారు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. మరి దానికి సంబంధించినటువంటి బందోబస్తు అన్నది ఇక్కడ కొనసాగుతోంది. మరి చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది ఈ ప్రాంతంలోనే ఇప్పటి వరకు ఇటు అటు వెళ్లిన వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాహనం వచ్చే సమయంలో వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఇందాక చూసాం బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర హడావుడి ఉండింది. ఆయన బయటికి వచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన కాన్వాయ్ని చుట్టుముట్టారు, ఆయన అభివాదం చేశారు. మరి రోడ్డు మార్గం ద్వారా ఆయన వస్తుండేటువంటి క్రమంలో కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరి కోర్టు దగ్గర కూడా ఆ రకమైనటువంటి హడావుడే కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం బందోబస్తు అన్నది ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరవుతారు. మరి ఇక్కడ కొద్ది సమయం విచారణకు సంబంధించి కోర్టు విచారణ సందర్భంలో ఏ అంశాలు ప్రస్తావిస్తుంది అనేటువంటిది చాలా కీలకంగా మారబోతోంది. ఆయన విచారణకు హాజరైన తర్వాత కోర్టు ఏం చెప్తుంది, ఆ తర్వాత ఆయన మళ్ళీ కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ శర్మ.